రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు పూర్తయింది కాబట్టి వాళ్ళంతా ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఇది మన మంచి ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని వీళ్ళని ఆదేశించడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు, ఏమి చేసినారని చెప్పి ఈరోజు వీళ్ళు ప్రజల ముందుకు వెళ్తారు, ఏం మొహం పెట్టుకొని పోతారు. ఈరోజు రైతుల పరిస్థితి, ఇచ్చిన హామీలలో రైతులకి ముఖ్యంగా ఇప్పుడు సీజన్ కాబట్టి రైతుల పరిస్థితి ఇంతవరకు అన్నదాత అనేదో పెట్టినారు, దానికి కొత్త పేరు మార్చి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంతవరకు వాళ్ళకి పడలేదు. ఈరోజు ఖరీఫ్ అనేది మిడ్ సీజన్లో ఉంది. దాదాపు ప్రతి రైతుకు పెట్టుబడులు పెట్టే టైం ఇది. ఈరోజు వాళ్ళకి ఎటువంటి రైతు భరోసా డబ్బులు వచ్చేది అది లేదు ఈరోజు పరిస్థితి. ఇంకా కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా వాళ్ళది వస్తాదో లేదో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు సూపర్ 6 సిగ్గుపడాలి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు. ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పడానికి. ఎక్కడ మీరు చెప్పిన మహిళలకి, ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అని చెప్పారు, ఎక్కడుంది? ఉచిత సిలిండర్ అన్నారు, ఏం చెప్తున్నారు మహిళలకి? ఈరోజు అసెంబ్లీ సాక్షిగా నాదెళ్ల మనోహర్ గారు డైరెక్ట్గా చెప్పేశారు, మేము ఇయ్యలేము. ఏం మీకు ముందు తెలియదా ఇయ్యలేని హామీలన్నీ? అదేవిధంగా మీకు ఇంకొకటి వస్తే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది, దాన్ని ఊసేలేదు. ప్రతి తల్లికి వందనం కింద అమ్మఒడి అనే పేరు మార్చి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తామని చెప్పి నీకు 18 అని చెప్పి డబ్బా కొట్టుకొని ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మేము ఘనకార్యం సాధించినాం ఈ 100 రోజుల్లో అని చెప్పి ప్రజల ముందుకు పోమంటున్నారో నాకు అర్థం కాదు. ఈరోజు మహిళలు ఎలా ఉన్నారంటే మీరు పోయి గడప గడపకి పోయి చూడండి ఒకసారి, ఎలా ఉంటుంది. మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది. ఈరోజు మాకు ఇన్ని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసి ఈరోజు ఓట్లు వేయించుకున్నారండి. ఎక్కడే కానీ ప్రతి హామీ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఏమైంది? ఎక్కడే కానీ దాని దాఖలాలు లేవు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగిన విధ్వంసాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు చాలా కంపెనీలు వెనక్కిపోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం విజయవాడ వరదలు వచ్చి ఎలా అయిపోయింది పరిస్థితి. కనీసం వరద బాధితులకి ఇంతవరకు డబ్బులు అందలేదు. ఈరోజు ఎంప్లాయీసే ఉన్నారు చాలామంది, ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఎంప్లాయీస్ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలుపుకి కారణమయ్యారు. ఈరోజు వాళ్ళకి ఇస్తామన్న డిఏ ఎర్రర్స్ కానీ ఎరియర్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి హాలిడేస్ రావాల్సినవి ఉన్నాయి, అవి తీసుకోవచ్చని అన్నారు. ఈరోజు అది పోగా రావాల్సిన డబ్బులు పోగా ఈరోజు అమరావతికి వరదలు వచ్చాయని చెప్పి ఈరోజు ఉద్యోగస్తుల జీతాల నుండి కటింగ్ పెట్టినారు. మళ్ళీ అది ఎంత దారుణంగా ఉందంటే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మేము ఒక ఫామ్ ఇస్తాం, ఆ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వండి. ఏంటిది అంటే ఈరోజు ఎంప్లాయీస్ గవర్నమెంట్గా ఆపోజిట్గా ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉందా? అదే మీకు 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 1 సంవత్సరం జీతం వద్దని చెప్పి ఒక్క ఎమ్మెల్యే అయినా ఇచ్చే ధైర్యం ఉందా? అమాయక ఎంప్లాయీస్ మీద అయితే పడతారే. మీ 165 మంది కనీసం ఎమ్మెల్యేలు ఎవరైనా ఇచ్చినారా జీతాలు వద్దని? ఈరోజు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మెల్లిగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఒక్కటి ఈరోజు ప్రభుత్వం చేయాలనుకునేవన్నీ చేసుకుంటా పోతూ ఈరోజు చెప్పిన హామీలన్నీ తుంగులో దొక్కుతూ పోతున్నారు. మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం అని డబ్బా కొట్టుకుంటారు. ఇది మంచి ప్రభుత్వం అయితే అది ప్రజలు చెప్పాలి, కానీ మీరు చెప్పుకుంటా మాది మంచి ప్రభుత్వం అంటే ఈరోజు ఒక పక్క
ప్రతి నియోజకవర్గంలో దోపిడీలు, అరాచకాలు ఎక్కడ చూసినా. ఈరోజు ఇసుక ఉచితం అన్నారు, ఇసుక చూడండి మళ్ళీ ఈరోజు పాలసీ వదిలినారు. ఏంటి ఆ పాలసీలో ఏముంది ఉచిత ఇసుక పరిస్థితి? ఈరోజు ఆర్లగడ్డకి ఒక 20 టన్నుల ఇసుక రావాలంటే దాదాపు 26,000 రూపాయలు పడుతుంది. ఇదేనా మీ ఉచిత ఇసుక? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మీ హామీలకి నేను పూచి అన్నారు. ఆయన పూచీలు లేదు, ఏమీ లేదు. ఏదైనా జరిగిందో జరగలేదో కూడా తెలియకుండా దానికి ఒక పెద్ద పేరు పెట్టుకొని తిరుగుతున్నారు. ఏదైనా అంటే ఒక చెప్పకూడదులేండి, బికాస్ జరుగుతున్న విచిత్ర వింత ఏం టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు తిరుమల కొండ మీద లడ్డు గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇంత దారుణమైన నిందలు వేస్తారని ఏ రోజు కూడా కలగనలేదు మేమైతే. రాజకీయంలో ఇలాంటి నిందలు కూడా ఉంటాయని. ఒక మతానికి సంబంధించిన నమ్మకాన్ని ఇది చేసే విధంగా దాంట్లో ఎటువంటి ప్రూఫ్లు లేవు. కలిసి ఉండొచ్చు అంటారు, కలవలేదంటారు, ఆ ట్యాంకర్లు ఎనిక్కిపోయినాయి అంటున్నారు. కానీ ఈరోజు లడ్డులో ఇది కలిసిపోయింది అని చెప్పేసి లడ్డు అపవిత్రం అయిపోయింది అని చెప్తారు. మళ్ళీ వాళ్ళే చెప్తారు అపవిత్రం కాలేదంటారు. సరే ఇవన్నీ ఎప్పుడు జరిగింది అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాకంట. ఈ 100 రోజులు బాగా గుర్తుండే విధంగా ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకొని ఈరోజు అన్నీ డైవర్ట్ అయిపోవాలి, మేము ఏమేమి చేయలేదో ప్రజలు మా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ డైవర్ట్ అవ్వాలంటే ఈరోజు ఒక తిరుమలని ఒక ఉదాహరణకు తీసుకొని ఈరోజు దాని మీదకి వచ్చారు. ఈరోజు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పడమే, వాళ్ళ ట్యాంకర్లే 2016 జూన్లో 17వ తేదీ 12వ తేదీ 6వ తేదీ అని డేట్లు చెప్తున్నారు. అండ్ ట్యాంకర్లు ముందరికి పోలేదంటున్నారు. కొంచెం డౌట్ వచ్చినా కూడా ప్రతి గవర్నమెంట్లో కూడా ట్యాంకర్లు ఎనిక్కిపోయిన రోజులు ఉన్నాయి.